హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ ప్రముఖ దినపత్రిక ప్రకటన చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి భారీ శుభవార్తను అయితే అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాటులో భాగంగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 10వ తరగతి మొదలుకొని ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, అదేవిధంగా ఫార్మా, ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగంగా ఉద్యోగ అవకాశాన్ని పొందేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. 3000 ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నట్టుగా ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. వివరాలలోకి వెళ్ళినట్టయితే పూర్తి వివరాలను కూడా నేను మీకు అందిస్తాను. ఏ రోజున, ఎక్కడ స్థలంలో ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలను కూడా అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యూజ్ఫుల్ వీడియో కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. తదుపరి ఈ వీడియోని చాలామంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రీచ్ కావాలి కాబట్టి మీకు తెలిసినటువంటి నిరుద్యోగులకి షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపిస్తున్నాను. చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి గారైతే ఇక్కడ జాబ్ మేళా జరిగేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ స్థలంలో జరిగేటటువంటి ఏర్పాట్లను అయితే పరిశీలించడం జరిగింది. పూర్తి వివరాలలోకి కనుక వెళ్ళినట్టయితే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే పిలుపునివ్వడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేందుకు ఈ నెల 25న హుజూర్ నగర్ పట్టణంలోని ఈ నెల 25వ తారీఖు రోజున ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమం అనేది ఉంటుంది. హుజూర్ నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ యొక్క జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే తెలపడం జరిగింది. ఆయన దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చూసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మనకి జాబ్ మేళాలో పాల్గొనేటటువంటి కంపెనీలు చూసుకున్నట్టయితే ఐటీ, సేవ, నిర్మాణ, వాణిజ్య, ఫార్మా రంగాలకి చెందిన 150 కంపెనీలు అయితే హాజరు కావడం అయితే జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో భాగంగా 3000 ఉద్యోగాలని కల్పించేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది. అయితే 2018 తర్వాత సంవత్సరం నుండి ఎవరైతే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏలలో ఉత్తీర్ణత సాధించినటువంటి వారు, అదేవిధంగా 2026లో ఉత్తీర్ణత సాధించబోయేటటువంటి వారికి కూడా అర్హులుగా అవకాశం అయితే కల్పించడం జరిగింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అయితే ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమం అనేది ఉమ్మడి నల్గొండ, అంటే పాత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడుతుంది. మీ జిల్లాల జాబ్ మేళాల ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే విధంగా మీకు కూడా మీ జిల్లా ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే అందించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.